జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో కథానిక లేక షార్ట్ స్టోరీస్ ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ 4 టైటిల్ మనస్సాక్షి. కథా రచయిత బలివాడ కాంతారావు గారు. ఇక కథలోకి వెళ్తే, ఒకప్పుడు అలాంటి ఉపకారి మరి పుట్టబోడని అన్న పెద్ద మనిషి ఇప్పుడు ప్రకాశరావు గురించి ఆఫీసరే కూర్చున్నాక కళ్ళు నెత్తి మీదకి వచ్చాయని నలుగురిలో దూషించాడు. మొన్న తన మేనల్లుడు ఉద్యోగం విషయమై తన ఇంటికి వెళ్తే ప్రకాశరావు ఉగ్రుడై, ఇలా పెరటి త్రోవన వచ్చే బదులు వీధి త్రోవన వచ్చి ఉద్యోగంలో చేరకూడదు అని మందలించాట. ఇంతకీ ప్రకాశరావు గురించి తెలుసుకోవాలంటే, ప్రకాశరావు చాలా పేద కుటుంబంలో పుట్టాడు. చదువుకున్నది మెట్రిక్, చేరింది గుమస్తాగిరిలో. కానీ తన సహజమైన తెలివితేటలతోనూ వినయ సంస్కారాలతోనూ అతి చురుగ్గా పైకి లేచాడు. తను ఆఫీసర్ అయి 1-2 నెలలే అయింది. ఆఫీసర్గా లేని నాడు కూడా తన దగ్గరకు ఎందరో ఉద్యోగాల విషయమే వచ్చేవారు. ప్రాధేయపడి తమ కష్టాలను చెప్పుకునేవారు. ఆయన శాంత స్వభావము, కష్టాలను చెప్పుకునేటప్పుడు చూపే సానుభూతి ఎదుటి వాళ్లకు ఒకప్పుడు ఉద్యోగాలు చూపించలేకపోయినా సంతృష్టిపరిచేది. ఉద్యోగం ఇప్పించలేదని ఈర్ష్య చూపించేవారు కాదు. ఏమి చేసినా కేవలం పరోపకార దృష్టితోనే చేశాడు. తన దగ్గర బంధువులు తప్పించి ఎటువంటి వారు వెళ్ళినా చేత కాదు అనకుండా ఏదో చూద్దామనేవాడు. ఆ మాట ఆయన నోటి వెంబడి వచ్చింది అంటే సరి, ఉద్యోగం దొరికిందన్నమాట. ఎవరైనా తప్పి జారి డబ్బు ఇస్తే పుచ్చుకోడని ఏమైనా పళ్ళు కాయలు పంపిస్తే తిరిగి పంపించేసేవాడు. ఇంటిలో తను, భార్య, 2 పిల్లలు కాక పెద్ద తండ్రి పిల్లవాడొకడు, పేదవారైన దూర బంధువుల పిల్లలిద్దరూ చదువుకున్నారు. ఉద్యోగం పెరుగుతున్న కొద్దీ ఖర్చులు ఇలాంటి విషయాల్లో పెరుగుతూనే ఉంది. ఎవరో ఏ మారుమూల నుంచో ఉత్తరాలు రాస్తుంటారు. ఏదో బంధుత్వం కూడా కల్పిస్తుంటారు. అందులో చాలా పొగిడి వ్రాస్తుంటారు. ఈ రకం ఉత్తరాల్లో ఉద్యోగం లేని యువకులు, ఎవరూ అక్కర చేయని మురిసదులు కూడా ఉంటారు. తనకు తోచిన సహాయం ఎవరికీ తెలియకుండా చేయటమే తన పని. తనకు ఒకటే గర్వం, ఇటువంటి విషయాల్లో అడ్డు తగలకుండా చేయుతునిచ్చే అర్ధాంగి దొరికిందని. తను డబ్బు లేక చికాకు పడే రోజులు లేకపోలేదు. ఉద్యోగం పెద్దది కదా, ఆ మాత్రం అడిగితే అప్పు ఇవ్వడా అని తెలిసిన వాళ్ళు వస్తే తను తెల్లముఖం వేస్తే భార్య ఇంటి ఖర్చుల్లో పొదుపు చేసింది సర్దుబాటు చేసేది. ఇలా తను బ్రతుకుతూ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బ్రతకాలనే పట్టుదలతో తనకు తోచిన సహాయం చేసి గౌరవంగా బ్రతుకుతున్న ప్రకాశరావు ఇప్పుడు ఇలా ఎందుకు మారాలి? ఇంత శాంతమూర్తి, తన ముఖం చూడగానే ఎవరి కోపమైనా పటాపంచలవుతుందే. అలాంటి వాడు ఎవరైనా ఉద్యోగం కోసం వెళ్తే కసుమంటాడేం? తను గౌరవించే పెద్దలను వెంటబెట్టుకొని వెళ్ళినా చికాకు పడి లేదని సమాధానం చెప్పగల పరిస్థితి వచ్చిందేం? ఇతను గాఢంగా ప్రేమించే ఇల్లాలి ద్వారా కూడా చెప్పించలేకపోతున్నారు. ఇది వరకు తను ఒకరికి చెప్పి ఎందరినో ఉద్యోగాల్లో వేయించాడు. ఇప్పుడు తను ఒక్కరిని ఉద్యోగంలో వేయాలంటే వేయగల స్థానంలో ఉన్నాడు. కొంతమంది తను డబ్బుకి ఇబ్బంది పడుతున్నట్టు తెలుసుకొని రాత్రి మీద ఇంటికి వెళ్తే వెంటనే బయటికి పోతారా లేక పోలీసులు పిలిపించమంటారా అని జడిపించాడు. ఆ పెద్ద మనిషి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయండి. ఇంకా ఊర్లో ఎందరో తను దొమ్మెత్తిపోస్తున్నారని వీరు వారు చెవిలో వేస్తున్నారు. తెలుగువాడికి సింహాసనం మీద కూర్చునే అర్హత ఎక్కడుంది? అదే ఇంకో తెగవాడైతే ఈసరికి ఆ తెగవారెందరినో ఉద్యోగాల్లో వేయించేవాడని తన చెవుల్లో పడేట్లో అనుకుంటున్నారు. రాను రాను ఈ దూషణలు హెచ్చిపోతున్నాయి. తను ఇదివరకు ప్రజల్లో ఎంత గౌరవంగా బ్రతికి వాళ్ళ గౌరవానికి పాత్రుడయ్యాడో ఇప్పుడు అంత అధ్వాన్నంగా వారి చేతనే దూషింపబడుతున్నాడు. ప్రకాశరావు మొదట్లో కొంత బాధపడినా వెనువెంటనే గతంలోని గొప్ప వాళ్ళ జీవితాల జ్ఞప్తికి వచ్చి ధైర్యాన్ని, స్థైర్యాన్ని చేకూర్చేవి.
తనలో తనే ధర్మాధర్మ విచక్షణలు చేసుకునేవాడు. ఉద్యోగాల విషయంలో తప్పించి ఇంకే విషయంలోనూ తను మారలేదని ధైర్యంతో ఉండేవాడు. అయితే ప్రకాశరావుని ఇలా మార్పించడానికి ఏదైనా బలమైన సంఘటన జరిగిందా అంటే జరిగిందనే చెప్పాలి. అది తను ఆఫీసర్ అయ్యాక మొదటి నెలలోనే 5 ఖాళీలు ఒకే శాఖలో వచ్చాయి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా 50 మంది ఇంటర్వ్యూకి వచ్చారు. తనే 5 వాళ్ళ మార్కుల ప్రకారం ఎంచుకున్నాడు. రేపు లిస్టు పంపిస్తామనగా ఆ రాత్రి ఒక ముసలాయన తన ఇంటికి వచ్చాడు. స్వగ్రామంలో ఉన్న ప్రకాశరావు తండ్రి దగ్గర నుంచి ఒక సిఫారసు ఉత్తరం తెచ్చాడు. అతి వినయంగా చేతులు నలుముతూ ఆ ముసలాయన అన్నాడు, బాబు, ఆనాడు మీ తండ్రికి గడవని రోజుల్లో ఎలా చూశానో ఆ పరమాత్ముడికే ఎరుక. నువ్వు పాలు లేక గిజగిజ గింజుకుంటూ ఉంటే ఆ రాత్రి మీకు పాలు పితికి ఇచ్చేవాడిని. అంతా సరే, చితికిపోయాను. ఇంకా పెళ్ళికి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఉన్న ఒక మగపిల్లవాడికి ఉద్యోగం సద్యోగం లేదు. ఇంకా నెల రోజుల్లో వాడి వయసు కూడా మించిపోయి ఏ గవర్నమెంట్ నౌకరీకి పనికిరాడు. ఈ రోజుల్లో ఎంత తెలివితేటలున్నా పనికిరావు. ఎవరో చేపట్టేవాడు ఉండాలి. నీవు ధర్మం కట్టుకోకపోతే ఇక బ్రతుకు మీద ఆశ చాలించుకోవాలి. ఈ ధోరణిలో ఏదో చూద్దామన్నా మాట ప్రకాశరావు నోటి వెంబడి వచ్చిందంటే ఏమిటో అర్థం తెలుసుకోలేని ముసలాయన చాలా రాత్రి వరకు బతిమాలాడు. మరుసటి రోజు ఉదయం ముసలాయన కొడుకు పేరు చూస్తే 40వ వరుసలో ఉన్నాడు. ముసలాయన కష్టాలే తన మనసులో తిరగటం వలన జాలి వేసి ఇదివరకు మెరిట్ ప్రకారం వేయించిన 5 పేర్లలో చివరి పేరు తీసి ఈ పేరు వేశాడు. ఈ 5 ఉద్యోగాలలో చేరారు. ఆ వారం రోజుల్లోనే ఆఫీసులో తన్ను చూడడానికి ఓ వ్యక్తి వచ్చాడు. రాగానే నమస్కరించాడు. మనిషి చిక్కిపోయి ఉండటం చేత వెంటనే ప్రకాశరావు జాలిగా, జబ్బు పడ్డారా అన్నాడు. లేదు బాబు. అంతలో ఆపగానే గ్రహించిన ప్రకాశరావు, అయ్యో పాపం, నేను రోజు ఆఫీస్కు వస్తుంటే ఆ త్రోవలేనిగా మీ ఇల్లు, మిమ్మల్ని చూస్తుంటాను. ఇంకెక్కడో చూసినట్లు కూడా. ఇక్కడే. అవునవును. మీరు క్రిందటి నెలలో ఇంటర్వ్యూకి వచ్చారు కదూ? అవును బాబు. నాకు చాలామంది చెప్పారు. నా బాధలు చెప్పుకుంటే మీరు తప్పక కనికరిస్తారని. ప్రకాశరావు జాలీగా చూశాడు. ఆ వ్యక్తి అతి దీనమైన స్వరంతో సవిషయం చెప్పుకుపోతున్నాడు. ఎస్ఎల్సి పాస్ అయిన వెంటనే నాకు పెళ్లి చేశారు. పై చదువు చదవటానికి ఉబలాటమే కానీ డబ్బు లేదు. ఎక్కడా సరైన ఉద్యోగం లేదు. చేసిన 2-3 నెలలు. అప్పుడే నాకు 2 పిల్లలు బాబు. నాకు కొద్దిగా సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. ఈ కటిక దారిద్ర్యంతోనే కథలు వ్రాస్తున్నాను. దానివల్ల వచ్చే రాబడి శూన్యమనే చెప్పచ్చు. దాని మీద బ్రతుకుతాననే ఆశ లేదు. నేను అసలు రాయటానికే బ్రతుకున్నాను. నేను బ్రతకాలంటే తిండి కావాలి. దానికోసం డబ్బు ఉండాలి. డబ్బు కోసం నేను ఉద్యోగం చేయాలి. అలా చెబుతూనే ఆవేశంతో గొంతు పట్టుకుపోయింది. మళ్ళీ ప్రయత్నం మీద సవరించుకుంటూ, ఉద్యోగం కోసం అందుకే నా ప్రాకులాట. అంతా మిమ్మల్ని చూడమన్నారు. కానీ నా మనసు ఈ దొంగతనానికి మనస్కరించలేదు. నా తాలూకు శక్తి సామర్థ్యాలు చూపించి అందరిలో నిల్చుంటే న్యాయాన్ని ధర్మాన్ని నిలిపే మీలాంటి అధికారుల హృదయాలు అన్యాయానికి పాల్పడవని నాకు తెలుసు. అంచేతనే నేను మిమ్మల్ని ముందుగా చూడలేదు. కానీ నా దురదృష్టవశాత్తు ఆ 50 మందిలో ఎందరో పట్టభద్రులున్నారు. నాకంటే తెలివైన వారున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు దొరికాయి. లోకం ఇంత పచ్చగా ఉన్నప్పుడు పేదరికం చేరి చచ్చిపోవడం అంటే బాధగా ఉంటుంది. బహుశా అలా చచ్చిపోతారన్న మాట క్షణంలో రేపిన భయమే ఇలా తీసుకువచ్చింది. ఆయాసంతో అలసిపోతున్న ఈ వ్యక్తి వైపు చూశాడు. కళ్ళలో నీళ్లు అలుముకొని ఉన్నాయి. ప్రకాశరావు శాంతంగా, మీ పేరు అన్నాడు. ఎస్ సత్యనారాయణ. సరే, ఓ క్షణం బయట ఉండండి అని తను ఇంటర్వ్యూ కాగితాలు తీశాడు. సరిగ్గా తాను తీసివేసిన 5వ వ్యక్తే ఇతను. ఇతని పేరు తీసివేసే ముసలివాణి కొడుకుని వేసుకున్నాడు. ఒక్కసారి మనస్సు చివుక్కుమంది. ఇతని కష్టాలు ఇదివరకు తెలిసి ఉంటే అంత పని చేయలేకపోయేవాడిని అనుకున్నాడు. ఉద్యోగాలు వేసుకోవడంలో ఒక పద్ధతి అంటూ పెట్టుకున్నాక
ఆ పద్ధతిని అనుసరించకుండా వ్యక్తుల కష్టాలతో ఉద్యోగాలకు ముడిపెట్టడం సబబు కాదని ఇదివరకు అనుకున్నా ఇప్పుడు నిర్ధారణకు వచ్చినట్టయింది. ఉద్యోగాలకు వచ్చిన వందలాది మందిలో ఎవరి కష్టాలు వాళ్ళకే ఉంటాయి. కష్టాలనేవి హెచ్చుతగ్గులు భరించే వ్యక్తులు బట్టి ఉంటాయి, కానీ కష్టాలన్నీ నిజానికి ఒకే స్థాయిలోనివే. మళ్ళీ సత్యనారాయణ పిలిచి, ప్రస్తుతానికి నేనేమీ చేయలేను, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటానని చెప్పగలను. అందాక ఒక స్నేహితుడు అవసరానికి ఆదుకున్నాడని ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి అని ఇచ్చాడు. సత్యనారాయణ పుచ్చుకోలేదు. సంశయిస్తున్నారా? పర్వాలేదు, ఒక మిత్రుడిని కాదనగలరా? సత్యనారాయణ చేతులు వణకడం చూసి ప్రకాశరావు, పోనీ నా దగ్గర అప్పు తీసుకువెళ్ళండి, ఎప్పుడో మీకు కలిగి ఉన్నప్పుడే తిరిగి ఇచ్చివేయండి అనగానే ఆ 10 రూపాయలు మౌనంగా తీసుకొని అలా నిల్చున్నాడు. ప్రకాశరావు ప్రశ్నార్థకంగా చూడగానే సత్యనారాయణరావు మెల్లగా, క్షమించండి, మీ కాలాన్ని చాలా వరకు నా కష్టాలు చెప్పుకొని తీసుకున్నాను. అబ్బే, ఒక్క కోరిక అన్నాడు. చెప్పండి, సంశయించకండి. మరేమీ లేదు. అంతమంది ఇంటర్వ్యూకి వచ్చారు కదా, పరీక్షల్లో వాళ్ళలో నా స్థానం తెలుసుకోవచ్చా అని. ఓ క్షణకాలం ప్రకాశరావు ముఖం ఎర్రబడిపోయింది. మనసులో మదన ప్రారంభమైన ఈయన ఎదర తన తల ఎత్తుకు నిలబడాలనే ఉబులాటంతో, క్షమించండి, ఇటువంటివి అధికార రీత్యా కానీ చెప్పకూడదు అన్నాడు. ఒక స్నేహితుగా భావించి 10 రూపాయలు అప్పు కూడా ఇచ్చారు, అందుచేత అనధికార రీత్యా చెప్తారనే ఉబులాటం కొద్దీ మిమ్మల్ని కష్టపెట్టి ఉంటాను, క్షమించండి అంటూ వెళ్ళిపోయాడు. ప్రకాశరావు ఆ వేళంతా ఏ పని ముట్టుకోలేదు. ఇంటికి వెళ్ళిన వాకిట్లో వాలుకూర్చి వేసుకొని కూలబడిపోయాడు. ఆ వారం రోజుల్లో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ఇంటివైపు చూసిన సత్యనారాయణ కనబడలేదు. 4 రోజులు దాటినా రోజు తన తలుపున వచ్చిన సత్యనారాయణ అగుపడలేదు. ఎంత తొందరగా ఆయనకు ఉద్యోగం చూపిద్దామా అని ఆతృతపడ్డా సరైన ఉద్యోగం ఖాళీ రాలేదు. ఒకనాడు ఉదయం 11 గంటలకు ఆఫీసులో ఉండగా బంట్రోత్ ఒక కవరు తెచ్చి టేబుల్ మీద ఎదురుగా పెట్టాడు. పేరు చెప్పకుండా దొరగారికి ఇచ్చేయమని చెప్పారు అన్నాడు బంట్రోత్. ప్రకాశరావు కవరు విప్పి, ఆయనను వేగంగా పిలుచుకురా అన్నాడు. బంట్రోత్ హడావుడి వృధా అయింది. ఆ చుట్టుపక్కల సత్యనారాయణ ఎక్కడా అగుపించలేదు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: మిత్రులు ప్రకాశరావు గారికి సత్యనారాయణ నమస్కరించి వ్రాయినది. ఆ వేళ ఆఫీసులో మిమ్మల్ని కలుసుకున్న నాటి నుంచి నా మనసు బాధపడుతోంది. నాకు నేనే దొంగనే పోయాను. ప్రతి క్షణం నాలో ఎవరో నా నీచత్వాన్ని ఎత్తి పొడుస్తూనే ఉన్నారు. నేను నా కథల్లో నిజాయితీ, సత్యం, ధర్మం, న్యాయం అనే ఉన్నత ఆదర్శాలను పాఠకులకు బోధిస్తాను. నేను చేసే బోధనలకు, నా ప్రవర్తనకు సౌమ్యం లేకపోతే నేను రచయితని అనిపించుకోక్కర్లేదు. నిజానికి నేను కలం ముట్టుకోనక్కర్లేదు. నేను చేసిన పని ప్రతి క్షణం పశ్చాత్తాపడేటట్లు చేసి సిగ్గుతో మీకు ముఖం చూపించకుండా చేసింది. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఆధారంగా నవల వ్రాస్తున్నాను. అందులో మిమ్మల్ని ఒక పాత్రగా తీసుకుంటున్నందుకు మీరు అభ్యంతరం పెట్టారని నాకు తెలుసు. దీనికోసం రాత్రింపగళ్ళు కష్టపడుతున్నాను. నా ఆరోగ్యం ఏమైనా సరే, నా కుటుంబం ఏమైనా సరే, నన్ను ఆవరించి నాలో ఏదో దైవత్వాన్ని చొప్పించి పొంగి పొరలించే ఆనందంతో, ఉత్సాహంతో నన్ను ఈ పనికి పూనించిన ఆ కవితామా తల్లి పుష్పాంజలి ఘటించకుండా ఎలా ఉంటాను? నా ఆవేశంలో, ఆనందంలో ఇంతవరకు వ్రాసుకున్నాను. నేను వ్రాసిన ఒక కథకు వచ్చినది 10 రూపాయలు కాగితం. కృతజ్ఞతతో ఈ కవర్లో పెట్టి అప్పు తీర్చుకుంటున్నాను. నా ఉద్యోగం విషయం మీకు శ్రమ పెట్టకూడదనే నిశ్చయమే ఈ ఉత్తరాన్ని వ్రాయించింది. ఎప్పుడో మళ్ళీ నేను వీధి త్రోవ రాగలిగినప్పుడే ఉద్యోగం చేస్తాను, అవసరమైతే. భవదీయుడు సత్యనారాయణ. ప్రకాశరావు ఉత్తరం మళ్ళీ 2 సార్లు చదివాడు. ఆనాడు మాసిన బట్టలతో, చింపిరి జుట్టుతో నీరసంగా ఉన్న వ్యక్తిలో ఇలాంటి గుణగణాలు ఉన్నాయని పొరపాటునైనా ఊహించలేదు. అలాంటి ఖాళీయే వచ్చినప్పుడు సత్యనారాయణ ఆఫీసుకు తీసుకువచ్చి తను చేసిన తప్పిదం ఒప్పుకొని మరీ ఉద్యోగం ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఆ నవలలో తన పాత్రకు తను న్యాయం చేసిన వాడిని అవుతానని అనుకున్నాడు. 2 నెలలు గడిచిపోయాయి. సత్యనారాయణ ఒక్కసారి కనిపించలేదు. ప్రకాశరావుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవటానికి ఎందుకో అనుమానం వేసింది. తన ముఖం ఊరికనే ఆయనకు ఎలా చూపించమని వెళ్ళలేకపోయాడు. ఒకనాటి ఉదయం ఎండ తీక్షణంగా కాస్తోంది. ఆఫీస్కి ప్రకాశరావు వెళ్తూ అంత దూరం నుంచే మామూలుగా సత్యనారాయణ ఇంటి వైపు చూశాడు. చాలామంది జనం మోగి ఉన్నారు. వాకిట్లో కట్ట మీద సత్యనారాయణ. ఆ కట్ట మీద ఇల్లాలు, 2 పిల్లలు తల పట్టుకొని బావురుమంటున్నారు.
పెద్ద పిల్ల నాన్న నాన్న అని గోల పెడుతోంది. శాశ్వతంగా నిద్రపోయిన ఆ ముఖం ఆ ఎండలో చిరునవ్వుతో మెరుస్తున్నట్లుంది. ప్రకాశరావు గుండె కంపించింది. ఇరుగు పొరుగు వారు మనిషో మాట, తిండి తిప్పలుంటేనా, ఏదో ఉన్ననాడు వేలకిన్ని వెతుకులు నమిలాడా, నీరసంగా ఉన్న ఆ కాగితం కలం వదిలాడా. ఒంట్లో జీవం లేనిది ఇలాంటి పనులు చేస్తే రాత్రి మీద రాస్తూ రాస్తూ గుండె ఆగిపోయింది. సత్యనారాయణ ఇంటి పొరుగు వాకిట్లో నిల్చొని ఒక వయసు మళ్ళిన వితంతు ఉంది. సహాయం చేయడానికి ముందుకొచ్చే మనిషి. పెద్ద పిల్లను బుజ్జగించి అన్నం తినేటట్లు చేశాడు. చిన్నపిల్లకు ఆవిడ చేతినే పాలు పట్టించాడు. 2 రోజులు దగ్గర ఉంచమ్మా అని ఆమె చేతికి కొంత డబ్బు ఇచ్చి ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి వాలు కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజు చూసిన దృశ్యాలన్నీ మళ్ళీ అగుపిస్తున్నాయి. ఆ పిల్ల తండ్రి శవం మీద పడి నాన్న నాన్న అని గగ్గోలు పెడుతున్న దృశ్యం. నిజంగా తను ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. నిజంగా తను సత్యనారాయణ దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందనుకున్నాడు. బహుశా తను ఎలా ఉండాలో నవలలో కొంతవరకైనా వ్రాసి ఉంటాడు. భార్య చాలాసేపటి నుంచి తన దగ్గరే కూర్చుందనే విషయం గమనించలేదు. ఆమె ప్రాధేయపూర్వకంగా భోజనానికి రారా అని అడగగానే ఒలిక్కిపడి చూశాడు. భోజనమా? వద్దు అన్నాడు. మీరు భోజనం చేయలేదని పిల్లలు కూడా. చప్పున సత్యనారాయణకి ఆ పిల్లల పరిస్థితి ఇలాగే ఉంటుందని తట్టింది. లేచాడు. 4 మెతుకులు నమిలి లేచిపోయాడు. అర్ధరాత్రి వరకు ప్రయత్నించిన నిద్ర రాలేదు. భార్య కన్నీరు తెచ్చుకోవడం చూసి ఒక నిదానమైన ఉదారుడైన స్నేహితుడు పోయాడు. ఆయనకు నాలానే పెళ్ళాం 2 పిల్లలు ఉన్నారు. ఆకలితో చచ్చిపోయాడు. ఆ ఆకలి నేనే కల్పించాను. నేను ఆ చావుకి కారకుడయ్యాను. బొటబొట కన్నీరు కారుతోంది. భార్య ఎదురుగా కొంచెమైనా సిగ్గుపడలేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుతోనే, ఇదిగో నీ ఎదుట ఆయన సాక్షిగా ఒట్టు వేసుకుంటున్నాను. నా జీవితంలో మళ్ళీ ఇలాంటి పాపాన్ని వడిగట్టుకోను. లోకమంతా నా మీద దుమ్మెత్తిపోసిన న్యాయం ధర్మమే నా దీక్ష, నిజాయితీ సత్యాలే నాకు రక్ష అని భార్యను గట్టిగా పట్టుకొని ఏడ్చాడు. ఆమె అతన్ని హత్తుకుంటూ తల నిమిరింది. అలా ఆమె ఒడిలో తలబెట్టుకొని బెక్కుగా మాగన్నుగా నిద్రపోయాడు. తెల్లవారింది. ఒకసారి భార్యాభర్తలిద్దరూ సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి పిల్లలు ఏడుస్తున్నారు. పెద్ద పిల్ల ఒక్క క్షణం తండ్రి విడిచిపెట్టి ఉండేది కాదట. నాన్న నవల రాస్తుంటే దగ్గర ఉండి ఒక్కొక్క కాగితం అందుకొని దారంలో మౌనంగా గుచ్చేది. ఈవేళ ఆ నవలే పట్టుకుంది. ఏడుస్తోంది. ఆ పిల్లని ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చాడు. తండ్రిని మరిపించడానికి ఎన్నో విధాల భార్య ప్రయత్నాలు చేస్తుంటే ప్రకాశరావు గబగబా ఆ వ్రాసిన 80 పేజీల చదివి పెద్ద నిట్టూర్పు విడిచాడు. తను ఒక సత్యనారాయణకే ద్రోహం చేయలేదు. లోకమంతటికీ అపకారం చేశాడు. ఆ నవలే పూర్తయి ఉంటే ఎన్ని భాషల్లోకి తర్జుమా అయ్యేది, ఎందరిపై దీని ప్రభావం పడేది. ఇందులో ఆఫీసర్ పాత్ర గర్వం లేని మనిషి, బయట చూస్తే వినయవిధేయతలతో ఆడంబరం లేని వ్యక్తి, నలుగురు ప్రజలలో తానొకడుగా కానీ ఉద్యోగి రీత్యా చూస్తే అతనిది కోడిపిల్ల గుండెలా కాదు, తుఫానులో ఒంటరిగా ఓడనడిపే నావికుడు, లోకాన్ని కాల్చివేస్తున్న హాలాహాలని మింగే గరళకంఠుడు. ప్రకాశరావు ఏ పని చేసినా ఈసారి ఆ ఆఫీసర్తో పోల్చుకునేవాడు. తను కనీసం ఆ పాత్ర దరిదాపులకైనా కొన్నాళ్ళకు చేరగలనా అన్న తాపత్రయంతో మొసలేవాడు. సత్యనారాయణ భార్యకు ఈ ఊర్లో ఆ ఊర్లో కథలు పోగు చేసిన కొద్ది డబ్బును పంపిస్తున్నారు. 4 నెలలు గడిచిపోయాయి. ఈలోగా ఆమె పెద్దతల్లి కొడుకు వచ్చి చేరాడు. ఆమెను, పిల్లలను తనకేదో ఉద్యోగం దొరికితే చేరదీసి పెంచాలని తాపత్రయం. ఒకనాటి సాయంత్రం సత్యనారాయణ భార్య ప్రకాశరావు ఇంటికి వచ్చింది. అసలు విషయం ఆయన భార్యతో చెప్పుకుంది. ప్రకాశరావు ఆఫీసు నుంచి వచ్చాక ఆమె ప్రాధేయపడుతూ అంతా చెప్పింది. భర్తను తలుచుకొని ఏడ్చింది. ఆయన ఉంటే తన కన్నీరు చూసి ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు లిస్టులో పేరు ఇరికించట. ఎంచుకునే మీరు కనికరించకపోతే బ్రతకలేమని బ్రతిమాలింది. తను ఇదివరకు ఈమెకు సహాయం చేయాలనే పట్టుదల జ్ఞప్తికి వచ్చింది. తనలోని బాధ చాలా వరకు కప్పడిపోతుంది. తను కొంత హాయిగా బ్రతకగలడు. ఇలా ప్రకాశరావు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాక అన్నాడు. ఆయన రేపు ప్రొద్దున పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని మీ పిల్లల్ని సరిగా చూస్తాడా అని. ఆ అనుమానం వద్దు బాబు.
పెద్దతల్లి కొడుకైనా మొదటి నుంచి నేనంటే సొంత చెల్లెల కంటే అభిమానం ఎక్కువ. ఊరూరా ఉద్యోగం కోసం తిరుగుతూ బాధపడుతూ వచ్చాడు. నాకెంతకంటే మరే సహాయం చేయమని మీ గడప తక్కను. నా పిల్లలు నేను బ్రతకడానికి ఇంతకంటే ఇంకేం సహాయం నాకు అక్కర్లేదు. రేపు ఒకసారి కనిపించమ్మా అని ఆ అబ్బాయి పేరు వ్రాసుకొని ఆమెను పంపించాడు. ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు. తను ఇన్నాళ్లకు మచ్చమాపుకుంటున్నాననే సంతోషమే తన్నలా చేసింది. ఇది పాపు పని కాదని, పాపాన్ని తుడిచిపెట్టుకుంటున్నానని ఈ పనితో ఆమె భర్తకు ఆత్మశాంతి కలగజేస్తున్నానని అనుకున్నాడు. ఆఫీసులో ఉదయం అడుగుపెట్టాడు. నిన్నటి కాగితాలు, ఆ మార్కులు అన్నీ సంతోషంతో తిరగవేశాడు. ఈ పేరు ఎక్కడ ఉందని చూశాడు. అదిగో 15వది. ఎదురుగా ఉద్యోగానికి సెలెక్ట్ అయిన 4 పేర్లు వ్రాసి ఉన్న కాగితం. ఎర్రసిర కలం పట్టుకున్నాడు ధైర్యంగా. కాగితం మీదకి ఇంకా చేరలేదు. చెయ్యి గజగజ వనకడం ప్రారంభించింది. సరిగ్గా 4వ పేరు మీద కలం చివర ఆంచాడు. శరీరం అంతా కంపింపసాగింది. ఎందుకో ముచ్చెముటలు పోసేస్తున్నాయి. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఆ పేరు కొట్టివేయడం అనే పని చేద్దామనే కళ్ళకు ఆమె దీనాలాపము, సత్యనారాయణ చేసిన ద్రోహము అంతా కూడి మనసును ఉరకలు వేయిస్తున్నాయి. కానీ మనసు కంటే అతీతమైన శక్తి లోపల నుంచి వణికించి వేస్తోంది. ఆ కళ్ళు మూసిన ఆ లోపలి తెరలో ఒక ఆకారం దీనాతి దీనంగా, నా పేరు కొట్టివేస్తున్నావా? నా బాధలు నీకేం తెలుసు? బాధలు చూసా ఉద్యోగాలు ఇస్తావు. నన్ను ఇంకో సత్యనారాయణ చేస్తున్నావా? నీలో న్యాయం, ధర్మం ఇదేనా? సత్యనారాయణ నీ పనికి రవ్వంతైనా సంతోషిస్తాడా? ఆ వేళ రాత్రి ఏడుస్తూ ఆయన సాక్షిగా చేసిన వాగ్దానాలన్నీ ఏమయ్యాయి? మళ్ళీ ఆ ప్రతిబింబం పకపక నవ్వుతూ హేళన చేసింది. ఈ ప్రశ్నలన్నీ బాధగా ఈ బలిగొన్న హృదయంలో గుర్చుకొని రక్తం చిమ్మినట్లయింది. ఆ బాధలోనే ఆ గాథ జ్ఞాపకం వచ్చింది. కళ్ళు తెరిచాడు. తను ఆఫీసర్. హాలాహాలా అని నవ్వుతూ మిరింగే గరళకంఠుడు కావాలి. ఆ బాధలోనే నవ్వాడు. నవ్వుతూ గుండె మీద చేయి వేసుకొని ఎగ ఊపిరి తీస్తూ గట్టిగా లోన అనుకున్నాడు. న్యాయం, ధర్మం నా దీక్ష. నిజాయితీ, సత్యాలే నాకు రక్ష. ఈ అన్యాయం జరగదు, జరగడానికి వీల్లేదు అని అంటూ కలం టేబుల్ మీద పడేశాడు. ఇదండి ఈసారి ఎపిసోడ్ కథ. ఎపిసోడ్స్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవదేయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.